అమరావతి రాజధానిపై వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. మావిగన్ క్యాపిటల్ క్యారిడర్ కంటే అమరావతి ఇలా మెరుగ్గా చెప్పాలని కూటమి నేతలను ప్రశ్నించారు. అమరావతి మౌలిక సదుపాయాలు 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇప్పటి వరకు కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన నేపథ్యంలో పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంపై భారీ అప్పులు మోపారని ఆరోపించిన ఆయన అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని విమర్శించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద జనాభా ఉండడంతో మావిగన్ ద్వారా తక్కువ ఖర్చుతో రాజధాని అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 3 రాజధానుల ప్రణాళిక కోర్టు వివాదంతో నిలిచిపోయిందన్నారు. మావిగన్ పైన బెటరు మంచిదో మీరు సూటిగా చెప్పగలరా? మేము క్లియర్ కట్గా అడుగుతున్నాం. మావిగన్ పైన అమరావతి ఏ విధంగా బెటర్, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందుతారు, ఏ విధంగా జీవిస్తారు, ఏ విధంగా అది బెటరు, మంచి ఒక సౌకర్యం ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పగలరా? చెప్పలేరు. డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు విష రాజకీయాలు చేస్తుంటాడు, అది అందరూ కూడా మనకు తెలుసు. రాష్ట్ర రాజధాని కోసం ప్లాన్ బి కింద జగన్మోహన్ రెడ్డి గారు సూచన చేశాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీనికి సమాధానం చెప్పలేక అమరావతి నిర్మాణం కోసం చేస్తున్న దారుణ దోపిడీ నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి రకరకాల ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు సొంత తన పాత పుస్తకాన్ని తెరిచాడు. రాజకీయంలో ఇరకాటంలో పడ్డ ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్, అది మామూలుగా ఆయనకు అలవాటేది. అందులో భాగంగానే మంత్రుల చేత వరుసగా జగన్ గారిని టార్గెట్ చేస్తూ విష పదములతో మొత్తం టోటల్గా ఒక దుష్ప్రచారం భాగంగా ఆయన తిట్టి రకరకాల వరుసగా మంత్రులు పెట్టే కార్యక్రమం చూస్తున్నాం. తన గూట్లో ఉన్న ఇతర పార్టీలు చెందిన చిలకల చేత తప్పుడు మాటలు మాట్లాడించి కాకుండా బూతులుగా తిట్టిస్తున్నాడు. అంటే కనీసం మేము అడిగిన దానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఉన్నాడో ఆ మావిగన్ కనుక ఏ విధంగా బెటర్ మీరు అమరావతి అనేది కూడా దానికి సూటిగా చెప్పలేక రకరకాలుగా దొంగతిట్లు తిరుగుతూ మంత్రుల చేత ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన చిలకల చేత మీరు తిట్టిస్తూ ఈ విధంగా సాంప్రదాయానికి మీరు కొత్త సాంప్రదాయాన్ని తెరదీస్తున్నారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వారు కాదని, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిని ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. రాజ్యాంగంతో ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ విద్యాధరపురం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మినేని శివశంకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎం రామకృష్ణ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి కాకుండా ప్రపంచానికే మేధావి అని, ఆయన ఆశయాలను కేవలం జయంతి రోజునే కాకుండా నిరంతరం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ అధికారమే మాస్టర్ కీ అని నమ్మిన అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ద్వారా దళితులకు సబ్సిడీలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటున్నామని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు రాజేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం కృషి చేసిన 113 మంది త్యాగమూర్తులను గౌరవించి 100 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంబేద్కర్ గారు లేకపోతే నేను దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడు అయ్యి ఉండేవాడిని కాదన్న. దురదృష్టవశాత్తు ప్రపంచం అంతా గుర్తిస్తుంది, కానీ భారతదేశంలో ఆయన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా త్రికరణ శుద్ధితో అంకిత భావంతో పనిచేయకపోవడం కొంత వెలితి అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఈరోజు అంబేద్కర్ గారి భావజాలం ఈ సొసైటీకి రిలవెన్స్. ఆయన రిజర్వేషన్ పాలసీ పెట్టేటప్పుడు కూడా ఏం చెప్పారు అని అంటే, నేను ఒక ఆర్మీని క్రియేట్ చేస్తున్నాను రిజర్వేషన్స్ ద్వారా. వాళ్ళు పల్లెల్లో ఎక్కడ మూల నివసిస్తున్నటువంటి మూగ జీవుల తాలూకా వీళ్ళ బాగోగులన్నీ చూస్తారని చెప్పేసి అంటే ఆ వర్గం కూడా పెడచమని పట్టేసింది.
ఈరోజు చాలా అన్యాయం జరుగుతున్నాయి. దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ. సమాజంలో అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ which can unlock all the problems అన్నట్టు జరుగుతుంది. పొలిటికల్ పవర్. భారతదేశంలో సమస్యలు ఎవరు ఉన్నాయి? మన దగ్గర ఉన్నాయి సమస్యలు. బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి సమస్యలు, దళితుల దగ్గర ఉన్నాయి సమస్యలు, బీసీల దగ్గర ఉన్నాయి. కానీ నాయకత్వం వేరే వాళ్ళ చేతిలో ఉంది. అలాంటప్పుడు ఈ సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కాదని అంబేద్కర్ గారు గతంలో చెప్పి రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయాలి అని చెప్పారు. మద్దెల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ మాజీ ట్రైకర్ డైరెక్టర్ని. అలాగే మరి ఈరోజు మనం చూసినట్టయితే మన భారత రాజ్యాంగపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మరి వారి జయంతి వేడుకలను ఘనంగా నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము మరి వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ వారి జయంతిని చాలా అంగరంగ వైభవంగా మా జనసేన పార్టీ తరఫున చేయటం జరిగింది. మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు వారు అలాగే మన రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే మరి ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా, మరి అలాగే ఏపీఐఏసీ డైరెక్టర్ మండల రాజేష్ గారు, ఇలా అనేక మంది పెద్దలు నాయకులు ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలకు ఇచ్చేసి ఇవాళ ఘన నివాళులు అంబేద్కర్ గారికి ఇచ్చుకుంటూ పేద మహిళలకు మరి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే మరి ఇక్కడ కొన్ని సేవలు ఎస్టీ ఎస్సీ పిల్లలకు కానీ ప్రజానికానికి కానీ సోషల్ సర్వీస్ చేసినట్టు కొంతమంది వ్యక్తుల్ని, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నట్టు కొంతమంది వ్యక్తుల్ని మేము మరి వాళ్ళు బాగా చేసిన వర్క్ను బట్టి వారిని కూడా సత్కరించుకునే కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఈరోజు అంబేద్కర్ ఒక జయంతి జరగటం చాలా సంతోషం. దినోత్సవ జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్, మరియు విజయ్ కుమార్ గారు మాల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ప్లస్ రాజేష్ గారు ఏపీఐసీ డైరెక్టర్, సామినేని ఉదయభాను గారు మాజీ శాసనసభ సభ్యులు ఈరోజు విచ్చేసి ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఈరోజు జరుగుతున్న మంచి ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి జరుగుతుందో, ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారా దళితులకు ఏ విధంగా అయితే సహాయం అందుతుందో, సబ్సిడీ రూపంలో ఏదైతే అందుతుందో ప్రతిదీ ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దాన్ని ఈ విధంగా తెలియజేసే విధంగా 135 వేడుకల్ని మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి దాని సందర్భంగా ఈరోజు ఒక 100 మందికి మహిళలకి చీరలు అందించడం కానీ, మరి ఏదైతే సోషల్ జస్టిస్, అసలు అంబేద్కర్ గారు అంటేనే సోషల్ జస్టిస్, అలాంటి సోషల్ జస్టిస్ కోసం పనిచేసి నిరంతరం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కొందరు త్యాగమూర్తులు వాళ్ళ ఏదైతే సొసైటీ కోసం లేదా జాతి కోసం వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో అలాంటి వారిని గుర్తించి వారిని ఈరోజు గౌరవించుకునే విధంగా ఒక 13 మందిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. విజయవాడ గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ యార్డుకు చెందిన ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకుని ఆమె నగ్న ఫోటోలతో లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ కీచక నేత ముద్దు బాల వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోనికి తీసుకోవాలని టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ డిమాండ్ చేశారు. మహిళలను లైంగికంగా వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు వైసీపీ కీచక నేతను తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా గల రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య విభాగం పశ్చిమ అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అగ్రనేతల నుంచి కింది స్థాయి నేతల వరకు కామ పిశాచులుగా మారారని దుయ్యబట్టారు. మహిళలను లైంగికంగా వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఉరిమ్లా నగర్ ముద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొల్లపూడి మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకోవడమే కాకుండా
ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి భారీగా డబ్బులు గుంజుకోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారం ఆమె భర్తకు తెలియడంతో బాధితురాలతో కలిసి భవానీపురం పోలీస్ స్టేషన్లో ముద్దు బాల వెంకటేశ్వర్లపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో ఆ కీచక నేతను కాపాడి కేసును నీరుగార్చేందుకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులతో పాటు స్థానిక మాజీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితులకు న్యాయం చేయడంతో పాటు వైసీపీ కీచక నేతను తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ వాణిజ్య విభాగం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం నాయకులు నందిపాటి నరసింహారావు, తాత శ్రీనివాసరావు, చందోలు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇందుకూరి యువరాజ్. నేను వాణిజ్య విభాగ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడిని. 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఆర్యవైశ్య మహిళ పైన సోషల్ మీడియాలో హైలైట్గా జరుగుతూ ఉంది. ఆమెను ఏదో బెదిరించారు చేశారని ఆ విషయం గురించి మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరా ఏంటి అని చూస్తే వైసీపీకి చెందిన పశ్చిమ నియోజకవర్గ విభాగ అధ్యక్షుడని తెలిసింది. అతని పేరు మద్ది బాలు అలియాస్ మద్ది బాల వెంకటేశ్వర్లు అన్నమాట. ఇతను వచ్చేసి ఆర్యవైశ్య వ్యాపారస్తుల భార్యలను ట్రాప్ చేస్తూ వాళ్ళతో సాహిత్య సంబంధాలు పెట్టుకొని వాళ్ళని నూడుగా ఫోటోలు తీసి బెదిరింపులు చేయడం జరుగుతుంది. ఇలాగ అంతకుముందు 2-3 కార్యక్రమాల్లో కూడా మనోడు చేయటం జరిగింది. అతను వచ్చేసేసరికి 21 లక్షలు తీసుకున్నదే కాకుండా ఇప్పుడు ఆ మహిళను 2 కోట్లు ఇమ్మని డిమాండ్ చేయడం జరుగుతుంది. అది ఆ మహిళ తట్టుకోలేక వాళ్ళ భర్తకి చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కానీ ఇతను వచ్చేటప్పటికి మద్ది బాలు అనే వ్యక్తి వెల్లంపల్లికి ముఖ్య అనుచరుడు అనమాట. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదన్నా కార్యక్రమాలు చేసినా ఏదైనా చెందినా అందులో లోపాలను ఎత్తిపుచ్చుతూ మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ వాళ్ళ పేటీఎం బ్యాచ్లతో కానీ ఇది చేసేవాడు. ఇవాళ ఒక ఆర్యవైశ్య మహిళకు ఇంత జరుగుతున్న ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏమీ చేయకపోగా మాజీ కార్పొరేటర్లను నిందితుడి వైపు సపోర్టుగా మాట్లాడుతూ రాయబారాలు జరుపుతూ ఉన్నాడు. ఇందులో వెల్లంపల్లికి ఎంత చేరింది ఏంటి ఇది మాకు తెలియాల్సిందిగా ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్య మహిళకు ఇలాంటి ఇబ్బంది కలిగిస్తూ వైసీపీ పార్టీనే ఆర్యవైశ్యుల ఆస్తులను కొల్లగొట్టడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వెల్లంపల్లి ఇలాంటి అనుచరులను వెనక వేసుకొని ఆడపిల్లలకు భద్రత కూడా కల్పించలేకపోవడం జరుగుతుంది. ఈ అనుచరుల్ని నిందించి నిందితుడికి సపోర్ట్గా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నెడమానూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3 బొమ్మల సెంటర్లో మాజీ సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నెడమానూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3 బొమ్మల సెంటర్లో మాజీ సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు కొనియాడారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, జోహార్ బిఆర్ అంబేద్కర్. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందడుగు వేస్తోందంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రముఖ న్యాయవాది కోపెల మోహన్ వ్యాఖ్యానించారు. సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణకు అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
చిట్టినగర్ పల్లగట్టు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ యువజన సేవా సమితి సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత పెద్ద ఎత్తున హాజరై జయంతి వేడుకలను విజయవంతం చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది కోపెల్ల మోహన్, ట్రాఫిక్ సిఐ సుధాకర్, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడి, ప్రముఖ పారిశ్రామికవేత్త చింతలపూడి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన సేవా సమితి సభ్యులు అతిథులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశానికి బలమైన పునాది వేసిందని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే దిశగా ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. ముఖ్యంగా పీడిత, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరోలేనిదని తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే సమాజం మరింత అభివృద్ధి దిశగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్కి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. రెడీ 135th బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి టైలర్పేట యూత్, అంబేద్కర్ యూత్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135 సంవత్సరాలు జన్మదినం సందర్భంగా ఆయన్ని భారతదేశం అంతా కూడా ఈరోజు కొనియాడుతున్నారు. ఆయన యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు అందరూ కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు కొనియాడటం జరుగుతుంది. దేనికని? ఆయన భారతదేశానికి చూపించినటువంటి దిశ, ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవలు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందడుగు వేస్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దానికి ప్రథమ కారణం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ దేశంలో 140 కోట్ల ప్రజానీకం గతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరిచి ఈరోజు భారతదేశం ముందుకు దూసుకు వెళుతుందంటే కారణం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కొనియాడుతున్నందుకు ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు ఎంతో కూడా ఆయన్ని కొనియాడటం జరుగుతుంది. ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆయన్ని ఈ దేశం యొక్క ఉన్నతమైన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతిస్తూ ఆయన్ని కొనియాడటం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్న మేధావుల్లో ఒక మేధావిగా గుర్తించబడి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకోవటం ఎంతైనా ముదాభాగమని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు 135వ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా టైలర్పేట పల్లగట్టు చిట్టినగర్ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ చేసి పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు ఇలాగే ప్రపంచం మొత్తం జరగాలని, ఆయన చరిత్ర ఈ ప్రపంచాన్ని మొత్తానికి తెలియాలని, రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కృష్ణా జిల్లా గన్నవరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ఎయిర్పోర్ట్ డీఎస్పీ ధర్మేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, ఆయన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు, మైనార్టీ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ, దళిత సోదరులు పలువురు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ఎయిర్పోర్ట్ డీఎస్పీ ధర్మేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, ఆయన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు, మైనార్టీ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ, దళిత సోదరులు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చి ఈ రోజు ఐక్యతతో ఈ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం ఈ గన్నవరం గడ్డ పైన. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ కలిసి వచ్చే విధంగా ఈ రోజు మేము అందరం కూడా ఆలోచన చేసి కలిసి పయనం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ముందుకు కూడా ప్రతి ఒక్క అకేషన్ కూడాను అందరం కూడా కలిసి పయనించాలనేటువంటి ఆలోచన చేసి ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గన్నవరం గడ్డ మీద అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు వర్గాలన్నీ కలిసి ఐక్యమత్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక పుట్టినరోజుని ఒక పండుగగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ సమయంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాము. ఈ భారతదేశంలో 130-140 కోట్ల జనాభా భారతీయులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక గొప్ప పుస్తకం, అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంకి లోబడి భారతీయులందరూ తమ ఒక జీవితాన్ని గడపాలని, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరూ ఐక్యతగా భాయిగా ఉండాలని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాము. మన గన్నవరం పట్టణంలో అందరూ కలిపి కుల మత భేదాలు లేకుండా అందరూ కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత గారి జయంతి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా మంచి అవకాశం. అలానే ఆయన ఏ ఒక్కరికో కాదు, అందరికీ కూడా ఆయన నాయకులు. ఆయన దిశనిర్దేశం చేసి రాజ్యాంగం రాశారు. ఇందాక మౌలానా గారు చెప్పినట్లు ఒక మతానికి క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది, ముస్లిమ్స్ ఖురాన్ ఉంది, మన హిందూస్కి భగవద్గీత ఉంది. కానీ అందరికీ కలిపి 141 కోట్ల మందికి కలిపి ఒకే ఒక గ్రంథం, అదే రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఒకటే కోరేది, ఎవరికైనా కానీ మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలని ఎవరు హరించకుండా వారి పరిధిలో వారిని స్వేచ్ఛగా జీవించేస్తే అందుకని మేము కోరుకునేది ఏం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.